ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. వేదిక టీవీ అంటే ప్రజావేదిక, ప్రజల యొక్క వేదిక. ఈ వేదికలో ప్రజలు వాళ్ళకున్న సమస్యలు, ఇప్పుడున్న ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా జరుగుతుంది, 6 గ్యారెంటీలు ప్రజల చేతులకు ఏ విధంగా అందుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే అంశాలపై ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ సర్వే చేయబడుతున్నాము. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? ప్రమీల. ఏం చేస్తుంటారమ్మా? ఏం లేదు, ఇంట్లోనే ఉంటా. గ్రామం, మండలం? మరిపేడ మాది, మహబూబాద్ జిల్లా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగా చేస్తాడు. ఏమైంది, ఎవరున్నా గంతే ఉంటుంది. అన్నంగానే అన్నీ ఇస్తారా? వెనక ముందో ఎన్నాళ్ళైంది, వెనక ముందో ఇస్తూనే ఉంటారు. ఒక్కొక్కటి నడుస్తుంది కదా, అనంగానే అవుతుందా? మరి చిన్నగా ఇంత రాష్ట్రంలో అందరినీ చూడాలంటే ఒకసారి అయిద్దా? మరి ఇక ఒకళ్ళు అడిగేటోళ్ళు ఉంటారు, ఒకళ్ళు తిట్టేటోళ్ళు ఉంటారు, ఒకళ్ళు దీవించేటోళ్ళు ఉంటారు. అంత మంచిగా ఉండాలనేది ఏముంటుంది? అంతే. మరి ఇక ఒకసారి పింఛన్లు అంటే కొత్త పింఛన్లు కూడా మరి వస్తాయి అన్నారు, మరి ఇంకా రాలేదు. మరి అవి ఎప్పుడు వస్తాయో. మహిళలకు కూడా ఇస్తా అన్నారు, మరి అవి ఎప్పుడు ఇస్తారో. ఇక కరెంటు బిల్లు అని అన్నారు, కాడ బిల్లు అన్నారు, మీటర్లలో స్టిప్ రాకుండా చేస్తాండ్రు. బిల్లు మందంలో మా యొక్కైతే అట్లనే తీసుకుర్రు, 7,000 తీసుకున్నారు. మా ఇంట్లో 3 సార్లు వచ్చిర్రు, మీటర్లో స్టిప్ రాకుండా చేసిండ్రు. తర్వాత 7,000 వచ్చినాయని దొబ్బేసిర్రు కరెంటు వాళ్ళు. మరి దానికి ఏంటి బాధ్యత? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక ఎవరు ఉన్నది ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు. ఇక వాళ్ళు చేసే లెక్కలు వాళ్ళు చేస్తారు. ఈయన అన్నది మాత్రం ఇక అన్నాడు, కొన్ని అవుతున్నాయి, కొన్ని కావట్లేదు. ఇక నిమ్మలంగా చేస్తారు. ఇక చేసేదేమో నిమ్మలంగా అవుతాయి. మన ఒక్కింట్లోనే 4 ఉన్నప్పుడు ఒకళ్ళు ఒక మాట వింటారు, ఒకళ్ళు వినరు. ఇది కూడా గంతే, అనగానే అన్నీ అవుతాయా అనేది దృష్టి అనుకోవడం, ఆలోచన ప్రకారం. థ్యాంక్స్ అమ్మా. మంచిదండి. నమస్తే అమ్మా. నమస్తే నాయన. మీ పేరమ్మా? ఇక రాజ్యం ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం ఏం లేదు. గ్రామం, మండలం? ఇక గ్రామం అంటే తూపాడులయ్యా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే ఉందండి. సన్న బియ్యం ఇస్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు, అని మంచి బస్సులో ఫ్రీ పెట్టిండు. మంచిగానే ఉందండి. కానీ ఎకరాల డబ్బులు ఒక్కటే ఇవ్వట్లేదు. మంచిగానే ఉందండి. రైతు బంధు ఒకటి పడతలేదంట. రైతు బంధు ఒకటి జరిగిందా? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన కూడా పర్వాలే, పింఛన్లు ఇచ్చిండు, ఎకరాల డబ్బులు ఇచ్చిండు. ఆయన కూడా పర్వాలే, కానీ బస్సులు ఫ్రీ పెట్టలేదు. ఈయన పోయి ఫ్రీ పెట్టిండు, ఆయన బియ్యం ఇచ్చిండు. పర్వాలేదు ఆయనది కూడా. ఎకరాల డబ్బులు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఇచ్చేసిండు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? లాల్వి. ఏం చేస్తుంటారమ్మా? మేము కూలి పని చేస్తాము. గ్రామం, మండలం? నకరేకల్. గ్రామం అదే నకరేకల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే ఉన్నాయండి పనులు గిట్ట. కాకపోతే ఇప్పుడు బస్సులు ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి ఒక్కరు పోతున్నారు. పోయిన గిట ఇప్పుడు మందులు ఏమంటున్నారంటే బయట రాస్తున్నారు, వేదైన గిట ప్రతి ఒక్కటి. అట్లా రాయకుండా కొంచెం దాంట్లోనే చేస్తే మంచిగా ఉంటుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాల్గొన్నప్పుడు అంటే మా పిల్లలకి ఫ్రీగా హాస్టళ్ళు అవి వేయించారండి. హాస్టల్ వేయించారు, కొంచెం చూస్తే మంచిగానే ఉన్నదండి మాకు ప్రతి ఒక్కటి. కాకపోతే కరెంట్ బిల్లులు ఇవి అంటున్నారు, కానీ ఇప్పుడు లేనోళ్ళకు ఉన్నోళ్ళకంటే ఏది తేడా చూపించట్లేదండి. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు అదే ఉంది, ఆయన ఉన్నప్పుడు అది చేస్తాను ఇది చేస్తానని ఆ సార్ అన్నారు. ఇప్పుడు ఈసారి గిట్ట లేనోళ్ళకి ఇస్తానంటున్నారు, కానీ ఏది ముందుకు జరగట్లేదు. మరి ఎప్పుడు చేస్తారో ఏమో తెలియదు. ఇప్పుడు లేడీస్కి 2,500 అన్నారు, అది లేదు. మరి ఇప్పుడు ఏంటి పేదోళ్ళకి ఇండ్ల భూమి అన్నారు, ఇండ్లు అన్నారు. అవి ఇప్పుడు కేసీఆర్ గారు ఇస్తానన్నారు, ఉన్నోళ్ళే తీసుకున్నారు, లేనోళ్ళకంటే ఎవరు పట్టించుకోలేదు కదండి. ఇప్పుడు ఈయన సార్ అన్న కొంచెం పట్టించుకొని చేస్తేనే మంచిగా ఉంటుంది. ఇంద్ర మిల్లుకి దరఖాస్తు పెట్టారమ్మా? పెట్టాం సార్, పేరు వచ్చింది సార్. కాకపోతే మాకు ఇల్లు భూమి లేదు, ఏది లేదు సార్. అందుకోసం ఇప్పుడు లేనోళ్ళకి భూమి ఇప్పించడము, ఇల్లు అంటే భూమి ఉన్న వాళ్ళంటే ఇల్లు కట్టించుకుంటారు. మాకు ఇల్లు కట్టించుకోవడానికి గిట్ట లేదు కదా సార్. భూమి ఉంటే భూమి ఇప్పిస్తే మంచిది లేని వాళ్ళకి. థ్యాంక్స్ అమ్మా.